అదే సార్ అదంతా. మీరు పాటలు కూడా బాగా పాడతారండి కదా, ఒకసారి మీరు పోనీ లేదు బాత్రూమ్ సార్. సింగర్ అయినా. లేదు. నాకు ఆ విద్య రాదు సార్. అది లేదు సార్. అది సరదాగా అనుకున్నదే గానీ రానిది నేను ఎందుకు అది చేయటం, మనం ఆ ప్రయత్నం చేయటమే వేస్ట్. ఓకే, పోనీ మీరు పద్యాలు డైలాగ్ వచ్చా? చెప్పమన్నారు సరదాగా పద్యాలు చెప్పాను. చెప్తారా? డైలాగ్ పద్యాలు చెప్పమన్నారు చెప్పాను సరదా గానీ పద్యాలు ఇది ఏదండి చెప్పైతే డైలాగ్? ఓకే, పద్యాలు. ఇప్పుడు చెప్పా. ఉమ్. పద్యాలు. సార్ నేను స్టూడియోకి వస్తాను, అన్ని సమస్యలు నాకు పరిష్కారం అయిన తర్వాత ఉమ్, వస్తాను. చక్కగా నేను అన్ని ఏమున్నాయో నాకు విలువ ఆర్ట్స్ ఏమున్నాయో చెప్తాను. ఎందుకు ఎలాగ పాపులర్ అయ్యాం కదా, ఉమ్. మంచిగాను చెడ్డగాను ఏదో ఒక రకంగా మీ అంటే దయవల్ల అదే పాపులర్ మీలో అయ్యాం. మంచి ఆ, మీరు మంచి ఆర్టిస్ట్ కూడా అని విన్నాం. ఆర్టిస్ట్ నటన అంటే ఇష్టం నాకు, అది ఉమ్. ఉంది. సెంటిమెంటల్ రోల్స్ ఇలాంటివన్నీ ఇష్టం అదే నాకు. ఒక కానీ సెంటిమెంట్ ఈ డైలాగ్ చెప్పండి అవకాశాలు ఇంతకు ముందు. రావాలి కదా. ఏది? అది అవకాశాలు అనేది అది తలరాదు సార్, అదంతా ఈజీ కాదు సార్. ఆ ఉమ్, ఫీల్డ్ అనేది ఈజీ కాదు. మనలాంటి వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వటం కూడా అంత ఈజీ కాదు. ఎంతో మంది కోటాను కోట్లు మంది టాలెంట్ ఉన్నటువంటి ఆర్టిస్టులు ఉన్నారు. ఎంతమందికో అవకాశాలు లేని మనకెందుకు వస్తాయి? ఉమ్. అంత ఈజీ కాదు సార్. అసలు సో ఎవరిని చూసి మీరు సినిమాల్లోకి లేని విషయాలు రావాలనుకున్నారు? ఎవరిని చూసి మీరు సార్. సినిమాల్లోకి రావాలనుకున్నారు? ఏ సార్? ఎవరిని చూసి సినిమాల్లో మీకు రావాలనుకున్నారు? మీకు ఇష్టమైన హీరో ఎవరు? నందమూరి తారక రామారావు గారు సార్, సీనియర్ యాక్టర్, సీనియర్ ఎన్టీఆర్. హీరోయిన్? హీరోయిన్ అప్పుడు శ్రీదేవి. ఇప్పుడు ఇప్పుడు అంత టోళ్ళు ఎవరు లేదు. ఇప్పుడు శ్రేయ. శ్రేయ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు కదా. కనిపించట్లేదు. ఇప్పుడున్న వాళ్ళు మరి అంతటి నాకు ఇష్టం మరి ఇది లేదు సార్. అప్పట్లో అయితే రామారావు గారు, రామారావు గారు సినిమాలు తీసేటప్పటికే నేను, ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే నేను 10th క్లాస్ సార్. నేను ఓకే. ఆ చిన్నప్పుడు చూసిన ప్రభావం, ఆయన సినిమాలు చాలా అద్భుతమైన సినిమాలు, మంచి మహానటుడు. ఉమ్. ఆ రకంగా నాకు ఇష్టం ఆయన అంటే అంతే. రామారావు గారు ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలుగుతారా? అంటే నాకు తోట లాంటి డైలాగ్ వద్దు, సెంటిమెంట్ డైలాగ్ ఏదైనా చెప్పగలుగుతారా? ఒక్కటి చెప్పండి రామారావు గారు, సెంటిమెంట్ డైలాగ్. అంటే మీ నోట్లో, మీ గొంతులో నుంచి ఆ సెంటిమెంట్ డైలాగ్ వినాలనిపిస్తుంది. రావు గోపాలరావు డైలాగ్ చెప్తాను సార్. ఉమ్. రామారావు గారు చెప్పచ్చు కానీ రావు గోపాలరావు చెప్పమంటారు. చెప్పండి. మడిసన్న కాస్తంత కళాపోసన ఉండాలి మరి, లేకపోతే మడిసికి గుడ్డికి తేడా ఏంటి ఉంటది? బాగా చెప్పారు. నాకు సెంటిమెంట్ డైలాగ్ కావాలి. అంటే ఆ వాయిస్ మీరు తగ్గించి మార్చి కొంచెం గద్గద స్వరంతో ఒక సెంటిమెంట్ డైలాగ్. సార్ నేను ఇప్పుడు నాకు మూడ్ లేదు సార్, ప్లీజ్. ఇప్పుడే చెప్పగలుగుతారు. అంటే మీరు మామూలుగా ఉన్నప్పుడు అలా, ఇప్పుడు కొంచెం బాధ ఉందనుకోండి, అప్పుడు ఇంకా సెంటిమెంట్ డైలాగ్ ఇంకొంచెం బాధ వస్తూ ఉంటుంటుంది. ఇప్పుడు రెండు మిక్సప్ అయి ఉన్నాయి కాబట్టి ఒక డైలాగ్ మీరు పెర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. ఎందుకంటే ఎవరైనా సినిమా నాకు కూడా డైరెక్షన్ చేయాలని ఉంది, కుదిరితే సినిమా చేద్దాం. నా స్టోరీ తీయండి. అవునా? ఓకే, ఆ డైలాగ్ ఏదో చెప్పండి. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడు ఎలా ఎదిగాడు, ఆ ఎదిగిన దానిలో వచ్చిన కష్టాలు, ఇవన్నీ ఇందులో చాలా ఉంటాయి. ఓకే, మీరు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కష్టాలు ఫేస్ చేస్తూ ఇలా ఎదిగాను అనే వర్డ్ని ఒక సెంటిమెంట్ డైలాగ్లో చెప్పండి. సార్ సార్ నాది రాజకీయ జీవితం, నాదేనా సినిమా జీవితమా? నేనేమైనా సినిమాల నుంచి వచ్చిన రాజకీయాల్లో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగారు? సినిమాల నుంచి వచ్చే ముఖ్యమంత్రులు అయ్యారు, సినిమాల నుంచి వచ్చి ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. ఎందుకు లేదు సార్? ఒక సెంటిమెంట్ డైలాగ్ చెప్పండి. అంటే మీ లైఫ్, మీ జీవితాన్నే తీసుకొని దాన్ని ఒక 2 లైన్లో డైలాగులో చెప్పాలంటే అలా చెప్తారు. మీరు అనుభవించిన బాధ కావచ్చు, ఏదైనా మీరు అనుభవించిన బాధనే ఒక సెంటిమెంట్గా చెప్పాలి అంటే. జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని ఆశించాను, కానీ అభాసపాలయ్యాను. ఇక్కడ కూడా కొంచెం బేస్ వచ్చింది, ఇంకొంచెం సెంటిమెంట్ పలికించండి గొంతులు. ఇంకో 2 లైన్లు సార్. రోహిత్ గారు, నేను మీ స్టూడియోకి వచ్చి ఏ రకంగా మీరు చెప్పమంటే నాకు సంబంధించిన డైలాగ్స్ చెప్తాను. ఈ 10-15 డేస్ నాకు విడిచిపెట్టేది. ఇది ఏదైతే ఉందో మా ఇంట్లో ఉన్న ఎపిసోడ్, ఈ ఎపిసోడ్ అంతా ఒక కొలిక్కి వచ్చే వరకు, దాన్ని అంతా ఒక పద్ధతిలో తీసుకెళ్లే వరకు, దీనికి మా పిల్లలకి నష్టం కాకుండా వాళ్ళకి నేను సెటిల్ చేయటం వరకు, మళ్ళీ నేను సభ్య సమాజంలోకి వచ్చి అన్ని విషయాలు తెలియజేశాను. కాబట్టి
మళ్ళీ పూర్వస్థితి నాకు వచ్చే వరకు నాకు కొంచెం అవకాశం ఇస్తే నేను వచ్చి పర్సనల్ గా మీ స్టూడియోలో కూర్చొని చేస్తాను సార్. మీతో గతంలో ఇంటర్వ్యూ కూడా జరిగింది, మీ స్టూడియోకి నేను వచ్చాను, మీరు నాకు చేశారు కూడా. మళ్ళీ నేను వస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే మానసికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను చెప్తున్నాను సార్. సరైన భోజనం కూడా మీరు లేదు, 4 గోడల మధ్య ఉండిపోయారు కదా, మీకు ఫుడ్ ఇవన్నీ ఎట్లా? ఫుడ్ మరి ఒక కష్టమే సార్. ఎవరో ప్యాకెట్లు పంపిస్తున్నారు. ఉదయం అయితే ఈ రోజు అయితే టిఫిన్ కూడా చేయలేదు సార్. ఆ, ఆ, మరి ఇంతే ఎగ్ ఏవో పంపించారు బయట బాయిల్ చేసి, ఒక 2 ఎగ్ తీసుకున్నాం అంతే. టిఫిన్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మరి మధ్యాహ్నం ఏదో ఎవరో పంపిస్తారు సార్, అంతే, ఇంకా ఏం లేదు. ఇలాగే ఉంటున్నాను ఇప్పుడు. అందుకే నా మనసు కొంచెం ఆవేదనతో ఉంది. ఏదో మీరు సరదాగా మాట్లాడారు కాబట్టి కొంచెం మీతో మనసు పంచుకున్నాను అంతే. ప్రజలు కూడా చూస్తున్నారు, కొంచెం రిలీఫ్ ఉంటుంది. కొంచెం రిలీఫ్ వచ్చినట్టు అయింది అంతే తప్ప సార్ మూడైతే బాగాలేదు సార్. చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాము, కష్టంగా ఉంది సార్. అవును, మీరు ఆ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఏంటి ఇప్పుడున్న సొల్యూషన్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఏం కనబడుతున్నాయి అసలు? ఈ వివాదం నుంచి బయటకు వచ్చేయడానికి మీ ముందు కనిపిస్తున్న ఆప్షన్స్ ఏంటి? అంటే ఆవిడ ఒక 5 డిమాండ్లు పెట్టారు, ఎక్కడో ముడిపడి ఉంది. మీ ముందు కనిపిస్తున్న ఆప్షన్స్ ఏంటి? ఇప్పుడు పెద్ద మనుషులు ఎప్పుడైతే వచ్చి అడిగారో, వాళ్ళ అడిగిన దాని ప్రకారం నాకున్న ఆస్తి ఎంత విలువైతే ఆ విలువైన ఆస్తిలో 90% ఇచ్చేటానికి పెద్ద మనుషులే గాని వచ్చి ఆ కోరికలు నెరవేర్చడానికి 90% ఇచ్చేటానికి. అక్కడ నుంచి ముందుకు వెళ్ళట్లేదు. గత వారం రోజులుగా అక్కడ ఆగిపోయింది. సో ఏంటి మరి ఇప్పుడు ఏంటి సొల్యూషన్ ఏంటి? అదే సార్ చెప్తున్నాను, 90% ఇచ్చేటానికి. ఈ ఇల్లు మాత్రం ససేమిరా నేను ఇవ్వను, అది కూడా చెప్పేస్తున్నాను, ఇవ్వను. ఒకవేళ కాదని కోర్టుకి వెళితే, కోర్టుకి వెళ్ళటం జరిగింది, తను వెళ్ళారు, నేను వెళ్ళాను. కోర్టుకి వెళ్ళటం జరిగితే ఆ కోర్టు నిర్ణయం మేరకే ఇంకా భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది సార్. అంతే దీనికి సొల్యూషన్.